అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచాక మా మిస్టర్ క్యాట్ గడ్ పడుకుని ఉన్నాడు. మేమైతే 5:30కి లేచాం. చలిమంట వేసుకున్నాం. చాలా చలిగా ఉంది. ఇంకా పొద్దున్నే చూసారా, ఇవన్నీ మా అమ్మమ్మ మా మామయ్య పెంచే కోళ్ళు అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. మేము గనక హాలిడేస్కి వెళ్తే ఒకదాని చాప్టర్ క్లోజ్. అండ్ షీ ఈజ్ మై రేడియంట్ ఉమెన్, మై అమ్మమ్మ. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు వేరుశనగ తోట అయితే వేశారనమాట. ఇంకా అలా పొద్దున్నే ఆ వేరుశనగ తోటలోకి వెళ్ళి ఆ పచ్చదనాన్ని, సూర్యరశ్మిని అలా ఆస్వాదించారనమాట. వీడు మా టామీ గాడు. అందరికీ నమస్తే. ఇంకా అలా గ్రీనరీలోకి వెళ్ళి వేరుశనగకాయలు కొన్ని పీక్కున్నాం అనమాట. ఇదైతే కూర అరటికాయ చెట్టు అనమాట. అంతేకాకుండా మా సీతాఫలం చెట్టు, ఇదైతే మా చిన్నప్పటి నుంచి ఉందనమాట, మందార చెట్టు. ఇంకా ఇవైతే తినే అరటిపళ్ళు అనమాట. ఇందైతే తమలపాకు తీగుంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు వేసిన కందికాయల తోట అనమాట. కందులు కోసమని. ఇవేమో చీపురుకాయలు అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇవేమో రేగిపళ్ళు. ఇవి వైల్డ్ గా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇంకా ఇదేమో మా అమ్మమ్మ వాళ్ళు పెంచే బత్తాకాయ చెట్టు అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా ఈ బత్తాకాయల పూత ఉంటది. ఆ సీజన్ లో ఒక 1/2 కిలోమీటర్ దాకా ఆ పూత వాసన అయితే వస్తూ ఉంటది అనమాట. ఆ స్మెల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇంకా ఇదైతే మా మామయ్య వాళ్ళ మిరపకాయ తోట అనమాట. ఇంకా మా మామయ్య వాళ్ళ పెద్ద బాబు మిరప తోటకి ముందు కొడుతున్నాడు అనమాట. హాలిడేస్ అని వస్తే వాళ్ళ చేత పాపం ఇవే పనులు చేయిస్తారు. మన పని మనం చేసుకోవటంలో తప్పేమీ లేదు కదా. ఇంకా ఇదైతే మా అమ్మమ్మ నా కోసం పెంచే కుంకుడుగాయల చెట్టు, కుంకుడుగాయల పూత. ఇంకా ఇవే మా చెట్ల జామకాయలు, వంకాయలు. మా మర్ది బ్రోస్ నేను అలా ఎంజాయ్ చేసాం. బాయ్.